తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. షష్ఠ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తున్నారు. అలాగే నవమమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి చంద్రబలం ఉన్నది. వారం చివరిలో చంద్రుడు అనుకూలంగా ఉండబోతూ ఉన్నారు. లాభస్థానమందు కుజుడు చాలా అనుకూలించేటువంటి గ్రహం. ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి లాభమందు కుజుడు ఉండడం, అలాగే షష్ఠ స్థానమందు శని ఉండడం, ఇవి రెండు చాలు ఎటువంటి ఉపద్రవాన్నైనా దాటగలగడానికి. ప్రత్యేకించి ఈ రెండు గ్రహాలు దేని నుండి బయటపడేస్తాయి? షష్ఠ స్థానము అనేటువంటిది రోగము, రుణము, శత్రువులకి సంబంధించిన స్థానం. ఆ స్థానమందు శని ఉండడం, శని పైన కుజ దృష్టి పడడం, ఆ కుజ శనులు ఇద్దరు కూడా పరస్పర షష్టాష్టకాల్లో ఉండడం, అంటే కుజ దృష్టి శని మీద పడడం ద్వారా కొంత ఆనుకూల్యత అని చెప్పవచ్చును. ప్రత్యేకించి కొంత ల్యాండ్ లిటిగేషన్స్ కానీ, న్యాయపరమైనటువంటి సమస్యలు కానీ, లేదా ఈ కోర్టు కేసులు ఇటువంటి వాటి నుండి కొంత ఊరట లభించడానికి గ్రహస్థితి ఉపయోగపడుతుంది. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు, అమ్మకాలు, కొనుగోలు, ఇటువంటి వాటిని కొంత ఈ గ్రహస్థితి ముందుకు తీసుకుపోతుంది. అలాగే చాలా కాలం తర్వాత ఒక హోప్, అంటే ఏదైనా ఒకటి మనకి భరోసా లాంటిది దొరకడానికి అవకాశం ఉంటుంది. అమ్మయ్య మనకి పర్వాలేదు, ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఇది పట్టుకుని ముందుకెళ్తే మనకి ఏదైనా కొంత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విధానంలో తులారాశి వారి యొక్క ఆలోచన ఉంటుంది. అలాగే ఆర్థిక వెసులుబాటు, ఇంత కట్టాల్సినటువంటి దానికి మీరు ఇంత కడితే సరిపోతుందని కొంత ఎవరైనా వెసులుబాటు కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. దాని ద్వారా పూర్తిగా అప్పు తీర్చలేకపోయినా సరే మనం ఇంత కడితే సరిపోతుంది అనేటువంటి ఊరట లభిస్తుంది. అలాగే ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి కలగడం, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభించడం, అలాగే లాభస్థానమందు ఉండేటువంటి గ్రహ సంపత్తి వల్ల ఏదైనా ఉద్యోగ లాభము, జయము, లేదా ప్రమోషను, స్థిరత్వము, ఇటువంటివి లభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. అయితే మానసికమైనటువంటి చికాకులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వాతానికి సంబంధించినటువంటి సమస్యలు, వాతశూలం మనక్లేశ అన్నాడు, మానసికమైనటువంటి సమస్యలు, ఈ చంద్రుడి యొక్క బలం లేకపోవడం వల్ల ఇవి రెండు ప్రధానంగా కనబడతాయి. వీటిని అధిగమించడానికే ప్రతినిత్యము కూడా ఉమామహేశ్వర స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేయండి.